నా వల్ల కాదు, నేనేమీ చేయలేను అని మూల కూర్చుని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళలో సామర్థ్యం ఉంటుంది, కానీ అడుగు ముందుకు వేయడానికి భయం. ఏమో రాకపోతే, ఏమో నేను గెలవలేకపోతే, ఏమో నేను చెయ్యలేకపోతే, ఆ దిక్కుమాలిన భయాన్ని తీసి పక్కన పెట్టి ఏదైతే అది అవుతుంది అని అడుగు ముందుకు వేస్తే నీదే లక్ష్యం, నువ్వే చేరుకోగలుగుతావు ఆ గమ్యాన్ని. అర్జునుడు కూడా ఇలాగే కురుక్షేత్రంలో ఆ రథం మీద కూలబడి నా వల్ల కాదు అన్నాడు. అర్జునుడు ఎంత గొప్ప యోధుడు! అలాంటి గొప్ప యోధుడికి కూడా భయం, హృదయ దౌర్బల్యం అన్నమాట. నా వల్ల కాదు, వాళ్ళందరూ మా తాత, మా చుట్టాలు, వాళ్ళందరినీ నేనేం చేయగలుగుతాను, వాళ్ళందరినీ నేను ఎలా బాధ పెట్టగలుగుతానని హృదయ దౌర్బల్యంతో కూలబడిపోయినప్పుడు అప్పుడు కృష్ణ పరమాత్మ, ఏం పర్లేదు అర్జున, నీకు భయం వేసిందా, పదే ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి బయటికి తీసుకుని వెళ్ళలేదు. లే, యుద్ధం చేయి, నువ్వు వీరుడివి, ఎంతో మందిని నువ్వు జయించావు, నీలో సమర్థత ఉంది, ఆ హృదయ దౌర్బల్యాన్ని పక్కన పెట్టు. నీ బలహీనత ఏంటో తెలుసా, నీ శత్రువేంటో తెలుసా, భయపడ్డం, హృదయ దౌర్బల్యాన్ని పెంచుకోవటం, యుద్ధం చెయ్యి అర్జున అని వెన్ను తట్టి ధైర్యాన్ని నింపిపోశాడు. మనం కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఏ విధంగా అయితే చెప్పాడో అదే మనం గుర్తుపెట్టుకుని అడుగు ముందుకు వేస్తే లక్ష్యాన్ని సాధించగలం. భగవద్గీతలో వస్తుంది కదా శ్లోకం, క్లైబ్యం మాస్మగమః పాఠనైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోతిష్ఠ పరంతప. నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు, నీ హృదయ దౌర్బల్యమే నీకు ప్రధాన శత్రువు, లే అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పలేదా? మరి అలాంటప్పుడు మనలో సామర్థ్యం ఉంది అని మనకి తెలిసినప్పుడు ఎందుకు చెయ్యలేము అని భయపడాలి? ఏదైతే అవుతుంది, తాడో పేడో తేల్చుకోవాలని ఒక అడుగు ముందుకు వేసి చూడండి, ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తాం అర్జునుడిలాగా.